మనమంతా ఈ హజిల్ కల్చర్కి అలవాటు పడిపోయి డైలీ తెలియకుండానే చాలా స్ట్రెస్ బిల్డ్ చేసుకుంటూ ఉన్నామండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా డైలీ జాబ్ చేసి వచ్చి టైర్డ్గా ఇంటికి వస్తారు. ఆ టైంలో మంచి ఫుడ్ ఉంటే అది మంచి మూడ్ బూస్టర్ లాగా పనిచేస్తుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది. అలాంటి ఎనర్జీ బూస్టింగ్ రెసిపీస్ మీ దగ్గర ఉంటే ఇక్కడికి వచ్చి అందరికీ పరిచయం చేయండి. 8008054321 ఈ నెంబర్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. రమ్య గారు వచ్చారండి నల్లకుంట నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. రమ్య గారు హాయ్. హాయ్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎక్కడ వర్క్ చేస్తారండి? మార్గరెట్స్ వర్క్ చేస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఓమాకు బజ్జీ. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేమి కావాలో. ఓమాకు, శనగపిండి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మసాలా పొడి, కారం పొడి, అల్లం వెల్లిగడ్డ. ఓకే అండి, సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో బజ్జీ కాబట్టి మనం ముందే స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం, సో దట్ ఆయిల్ హీట్ అయిపోతుంది. ఫస్ట్ ఓమాకు వేస్తున్నాను. ఓకే, సో ఏంటండి స్పెషల్ ఓమాకుది? న్యూట్రియంట్స్ ఉంటాయి, హెల్త్ కూడా మంచిది. శనగపిండి ఓకే, వేస్తున్నాను. ధనియాల పొడి, ఓకే, మసాలా పొడి, తగినట్టు కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ. ఓకే. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి రమ్య గారు. మేము 5 మెంబర్స్ ఉంటాము. ఓకే, 2 పిల్లలు, మా హస్బెండ్, మా అత్తమ్మ. నైస్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? రైల్వేలో జాబ్ చేస్తారు. ఓకే, మీ కిడ్స్ ఏం చదువుకుంటున్నారండి? ఒక ఆయన 5th, ఫస్ట్ క్లాస్. నైస్ నైస్. సో మీ అత్తమ్మ గారికి మీకు మంచి బాండ్ ఉందా? బాగా చూసుకుంటారు బాగా గారు? చూసుకుంటారు. సో ఎన్ని ఇయర్స్ అయిందండి మీకు మ్యారేజ్ అయ్యి? 10 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. సో మీ పిల్లలకి ఇష్టమైన వంటకాలు ఏమండి ఇంట్లో? చికెన్ బిర్యానీ. నైస్. సో సండేస్ బాగా స్పెషల్స్ చేస్తూ ఉంటారా ఇంట్లో? చేస్తానండి. ఓకే. సో మీ అత్తగారి దగ్గర ఏమైనా రెసిపీస్ నేర్చుకున్నారా మీరు? నేర్చుకున్నాను. చికెన్ బిర్యానీ అవన్నీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారా? సో మీ అత్త మీరు వంట ఇద్దరు చేస్తూ ఉంటారా? ఇద్దరం చేస్తాం, షేర్ చేసుకుంటాం. అవునా, నైస్ నైస్. ఆయిల్ హీట్ అయినాక ఓకే. సో మీరు పుట్టిన పెరిగిందంతా ఇక్కడేనా? సో మీ స్టడీస్ అంతా ఇక్కడనే. సో ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ చేశాను. నైస్ నైస్. దాని తర్వాత పెళ్లి చేసేసుకున్నారా? మ్యారేజ్. నైస్. సో ఎలా ఉందండి మ్యారీడ్ లైఫ్ 10 years జర్నీ? పర్వాలేదు, బెటర్. బెటర్? పర్వాలేదు, బెటరా? ఓకే. సో మీ హాబీస్ ఏంటండి? టీవీ వాచింగ్, టీవీ, మొబైల్. సో ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే బాగా ఇష్టం టీవీలో చూడడం? వంటలు చూస్తాను. నైస్. సో వంటలు అంటే బాగా ఇష్టం మీకు? ఓకే. మూవీస్ చూస్తాను. నైస్ నైస్. ఎలాంటి మూవీస్ ఇష్టం మీకు? అంటే కామెడీ ఇష్టమా లేకపోతే హారర్ ఉంటే ఇష్టమా? కామెడీ టైంలో కామెడీ ఇష్టం. నైస్ నైస్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. నైస్ అండి. ఏం చూసారా? సలార్ చూసారా? చూసాను. సో మీ ఫేవరెట్ ఫుడ్స్ ఏంటండి? బజ్జీస్ అంటే బాగా ఇష్టమా మీకు? బజ్జీలు చేస్తాను, నాన్ వెజ్ అన్నీ ఇష్టమే. ఇంకా బయటికి కూడా ప్రిఫర్ చేస్తాం, వెళ్తాం. అవునా, నైస్ నైస్. మూవీస్కి వెళ్తాము.
సో ఏమేమి బజ్జీస్ చేస్తూ ఉంటారు ఇంట్లో, ఏమేమి టైప్స్ ఆఫ్ బజ్జీస్ చేస్తూ ఉంటారు? ఆలు బజ్జీ చేస్తాను, ఎగ్ బజ్జీ చేస్తాము. సో మీ పిల్లలు ఇద్దరి గురించి కూడా చెప్పండి. సో బాగా అల్లరి చేస్తారా, బాగా చదువుకుంటారా? చదువుకుంటారు, అల్లరి చేస్తారు, రెండు ఉన్నాయి వాళ్ళ దగ్గర. నైస్ నైస్. ఎవరు ఎక్కువ కంట్రోలింగ్ ఇంట్లో, మీరా మీ వారు? మా వారే. సో మనం బజ్జీస్ అంటే ఇప్పుడు ఆకుకూర పాలక్ బజ్జీ ఇట్లాంటివి కూడా చేసుకుంటూ ఉంటాం కదా. సో అంటే ఈ రెసిపీ ఎక్కడి నుంచి తెలుసుకున్నారు మీరు? మా అత్తమ్మ చేస్తుండే రెసిపీ, దాని ద్వారా తెలుసుకున్నాం. నైస్ నైస్. మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి? అరేంజ్ మ్యారేజ్ అండి. సో కిడ్స్ ఇంట్లోనే ఉంటారు? ఇంట్లోనే ఉంటారు. పెద్ద ఛాలెంజ్. ఏమేమి వంటలు చేస్తూ ఉంటారు వాళ్ళకు? అన్ని వంటలు చేయాల్సి వస్తుంది. డైలీ కొత్త వెరైటీస్ అడుగుతారు కదా? అడుగుతారు. ఇది హీట్ అవ్వింది, తీసేస్తా. ఓకే. రెడీ అయిపోయినాయి కదండి బజ్జీస్? డిష్ అవుట్ ఇచ్చేద్దాం. సో ఇంతకీ మీ ఫేవరెట్ బజ్జీ ఏది? ఎగ్ బజ్జీ. నైస్. ఓమాకు బజ్జీ రెడీ అయింది, టేస్ట్ చేసి చూడండి. ష్యూర్ అండి, తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, ఓమాకు బజ్జీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. వామాకు బజ్జీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: వామాకు, శనగపిండి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియా పొడి, పసుపు. వామాకు బజ్జీ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వామాకు, శనగపిండి, ధనియా పొడి, గరం మసాలా పొడి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకొని చిన్న చిన్న బజ్జీలుగా వేసి నూనెలో డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, వామాకు బజ్జీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి ఓమాకు బజ్జీ. చూద్దాం ఎలా ఉందో. వెరీ టేస్టీ అండి. ఓకే. సో మీ నెక్స్ట్ రెసిపీ చెప్పండి, ఏముంది? ఆలు ఎగ్ స్నాక్స్.
ఓకే అండి, సో నెక్స్ట్ రెసిపీ ఈజ్ ఆలు ఎగ్ స్నాక్. అసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఆలు, బియ్యం పిండి, ఎగ్స్, సాల్ట్, కార్న్ఫ్లవర్, మసాలా, పసుపు, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లిగడ్డ. ఓకే అండి, సో స్టార్ట్ చేద్దామా ప్రిపరేషన్? చేద్దాం. చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ ఆలు తీసుకోవాలి. ఓకే, సో ఇది కూడా బజ్జీ లాగా సేమ్ బజ్జీ లాగానే ఆలు తీసుకొని కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ యాడ్ చేయాలి. సో మీ పిల్లల కోసం మీరు ఏమేమి స్నాక్స్ తయారు చేస్తూ ఉంటారు ఇంట్లో? ఎక్కువ వాళ్ళు ఆలు, మళ్ళా ఈ ఓమాకు బజ్జీ, ఓకే, మళ్ళా నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అవునా, ఏమేమి వెరైటీస్ చేస్తారు నాన్ వెజ్ లో? మటన్ చేస్తాను, మటన్ బిర్యానీ, చికెన్, ఇంకా నార్మల్. ఓకే ఓకే, మీ యాంకరింగ్ కూడా బాగుంటుంది. Thanks అండి. కూడా బాగుంటుంది. మసాలా పొడి, పసుపు, ధనియాల పొడి, సాల్ట్, కారం పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఓకే, సో ఇంకేంటండి, సో మీరు ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? బయటికి వెళ్తామండి. ఇది ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఓకే, ఇది అయిపోయిందండి. తర్వాత ఎగ్స్ చేసుకోవాలా? బీట్ చేసుకొని సో ఆలుతో ఏమేమి టైప్స్ ఆఫ్ స్నాక్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో? ఆలుతో ఆలు బజ్జీ చేస్తాను. ఓకే, కొంచెం కారం వేసుకుంటాము, మసాలా పొడి, సాల్ట్. ఓకే, సో ఎగ్తో ఏమేమి ఐటమ్స్ చేస్తూ ఉంటారండి ఇంట్లో? ఎగ్ బజ్జీ చేస్తాను. అంతే అంతే వస్తాయి. ఓకే, సో ఎప్పుడైనా ఎగ్ బుర్జీ, ఆమ్లెట్స్? ఆమ్లెట్స్ చేస్తాను. దీంట్లో డిప్ చేసుకుంటే దాంట్లో వేసుకోవాలి. సో స్వీట్స్ అంటే ఇష్టమా మీకు? ఇష్టం అండి. ఏమేం చేస్తారు ఇంట్లో స్వీట్స్? ఇంట్లో హల్వా చేస్తాను, పాయసం, పరమన్నం.
ఇది ఫ్రై అయిపోయిందండి, తీసేస్తున్నాము. ఆలు ఎగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది, చేసి చూడండి. ఓకే అండి, సో చూస్తున్నారు కదండి, ఆలు ఎగ్ స్నాక్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారు విధానాన్ని చూసేయండి. ఆలు ఎగ్ స్నాక్ తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంప, కార్న్ ఫ్లోర్, కోడిగుడ్లు, బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆలు ఎగ్ స్నాక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బంగాళాదుంప ముక్కలు, కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, గరం మసాలా, పసుపు, ధనియా పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, అలాగే నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఎగ్ బీట్ చేసి అందులో కారం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఎగ్ లో డిప్ చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఆలు ఎగ్ స్నాక్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి ఆలు ఎగ్ స్నాక్. వెరీ యమ్మీ అండి, చాలా చాలా బాగుంది. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్, బజ్జీ అండ్ ఇది రెండు చాలా బాగుంది. అందుకే వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో రమ్య గారు, మీరు ఫస్ట్ టైం కదా ఇలాంటి కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేయడం? ఇది సెకండ్ టైం అండి. అవునా? సో ఎలా అనిపించింది? బాగుంది. బాగా నచ్చిందా? నచ్చిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. టేక్ కేర్, బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో రమ్య గారు మనకు పరిచయం చేసిన ఈ 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో ట్రై చేయండి, అందరితో రెసిపీస్ ని షేర్ చేయండి. This is Sai Shri signing off for today. Take care everyone and bye-bye.